నకిలీ కాల్ సెంటర్ల స్కామ్ తెరమీరికి వచ్చింది. ఏకంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ అధికారులు బట్టబయలు చేశారు. ఇది కేవలం ఒక చిన్న స్కామ్ గా మనం వివరించలేము. ఏకంగా విదేశాల వారందరూ కూడా బురిడి కొట్టించే స్కామ్ ఇది. మీకు చాలా క్లియర్ గా చెప్తా వినండి. ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు, కైవెన్ పటేల్ అండ్ జాదు అని ఇద్దరు వ్యక్తులు కూడా ఇటన్నిటికీ కారణమయ్యారు. తను విక్కీ అనే ఒక వ్యక్తి యొక్క సహాయం తీసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్లో ఒక చందా మనస్సుని అనే ఒక ప్రైమ్ సస్పెక్ట్ని ముందుగా పోలీసులు గుర్తించినప్పుడు ఆవిడ వీటన్నిటి కూడా చాలా కీలకమైంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, SVS1 5th ఫ్లోర్ ప్రాజెక్ట్స్ అని కనిపించండి. ఈ బిల్డింగ్లోనే ఒక ఫ్లోర్ని అద్దెకు తీసుకున్నారు. ఆ ఫ్లోర్ అద్దెకి తీసుకొని ఆ కంపెనీ పేరు ఎగ్జిటో సొల్యూషన్స్ అని ఆ కంపెనీ పేరు పెట్టారు. ఆ తర్వాత 63 మంది ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకున్నారు. దాంట్లో 40 మంది కూడా నార్త్ ఇండియన్సే. సో చాలా పర్ఫెక్ట్గా ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు అంతా కూడా. సో ఎవరితో కాంటాక్ట్ ఉండకూడదు, తెలుగు వాళ్ళతో కాంటాక్ట్ ఉండకూడదు, ముఖ్యంగా ఇక్కడ ఎవరికి కూడా పెద్దగా రిలేషన్ ఉండకూడదు. సో 40 మంది వ్యక్తుల్ని, ఒకరికొకరు పరిచయం లేని వ్యక్తుల్ని కూడా రిక్రూట్ చేసుకున్నారు. 40 మందిని కూడా నార్త్ ఇండియా నుంచి పట్టుకొచ్చారు. 63 మంది మొత్తం మీద దీనికోసం పనిచేస్తూ ఉంటారు. ఒక బిల్డింగ్లోనే ఒక ఫ్లోర్ పక్కాగా అద్దెకు తీసుకొని ఏకంగా ఎంప్లాయీస్ కూడా పూర్తిగా 30,000 రూపాయల జీతం, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ, అకామిడేషన్ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళ టార్గెట్ అలా ఒకటే, US సంబంధించినటువంటి క్లయింట్స్కి ఫోన్ చేసి వారి నుంచి ముందుగానే పేపాల్ అనేటువంటి ఒక యాప్ మనం చూసాం కదా, కొన్ని పేమెంట్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, దాని పేరిట కొన్ని బ్యాంక్స్ కూడా ఉన్నాయి ఎగ్జాక్ట్గా. సో ఆ పేపాల్ అనేటువంటి దాంట్లో నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని చాందా మనస్విని అనే ఒక ఈ వ్యక్తి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. ఎంప్లాయీస్కి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇస్తూ ఉంటారు. అయితే రోజుకి ఈ 63 మంది ఒక్కొక్కరు 10 మందికి కాల్ చేయాలి. అదన్నీ కూడా US కాల్స్ చేయాలి. US వాళ్ళకి మాత్రమే కాల్స్ చేయాలి. చేసి మీ అకౌంట్లో అన్ఈవెన్ ట్రాన్సాక్షన్ అయింది, కొంత డౌట్ఫుల్ ఉంది, మాకు ఆ ట్రాన్సాక్షన్ మేము క్లియర్ చేయాలనుకుంటున్నాము, ఆ ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి, అట్ ది సేమ్ టైం మీ అకౌంట్ బ్లాక్ అయిందని చెప్పి రకరకాలుగా మభ్యపెట్టి మసిబుసి మారడకాయ చేసి వారి నుంచి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అన్ని రకాల ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ డబ్బుల్ని వారి చేత తిరిగి ట్రాన్సాక్షన్ రూపంలో మీరు వేయించుకుంటూ ఉంటారు. ఇలా 10 మందికి, రోజుకి 10 మందికి ఫోన్ చేసి మభ్యపెట్టి రకంగా డబ్బులు వేయించుకోవాలి. ఇదంతా కూడా విదేశీయుల నుంచి డబ్బులు వేయించుకోవాలి. ఆ తర్వాత ఆ డబ్బులని క్రిప్టో కరెన్సీ రూపంలో మార్చేసి వివిధ డిజిటల్ అకౌంట్స్లోకి వీటన్నిటి కూడా మార్చాలి. ఇది కేవలం హైదరాబాద్ వేదికగా జరిగిందే. హైదరాబాద్ మాదాపూర్ వేదికగా ఈ యొక్క నిర్వాహకం చోటు చేసుకుంది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ అధికారులు ఈ యొక్క స్కామ్ని బట్టబయలు చేశారు. నకిలీ కాల్ సెంటర్ యొక్క బుట్ట దాఖలు చేశారు ఈ స్కామ్ని.